హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఒక మంచి కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఒక డిటెక్టివ్ కి సడన్ గా పాస్ట్ లో ఉన్న ఒక అన్నోన్ పర్సన్ గురించి కలలు వస్తాయి. అండ్ ఆ పాస్ట్ లో ఉన్న అన్నోన్ పర్సన్ కి కూడా ఫ్యూచర్ లో ఉన్న డిటెక్టివ్ గురించి కలలు వస్తుంటాయి. ఇద్దరు వాళ్ళ కలల్లో ఉన్న లవర్లను కిల్లర్ చేత చనిపోకుండా ఆపాలి. అసలు ఈ ఇద్దరికి నిజం అవ్వబోయే కలలు ఎందుకు వస్తున్నాయి అండ్ వాళ్ళ లవర్స్ ని సేవ్ చేసుకున్నారా లేదా అనేది మిగతా కథ. టైమ్ రెనగేట్స్ మూవీ 2016 లో రిలీజ్ అయిన కొరియన్ మూవీ. ఈ మూవీకి IMDb రేటింగ్ 6.8/10. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక కథలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు హీరోని చూపిస్తారు. హీరో పేరు మైకెల్. ఇతను ఒక స్కూల్ టీచర్. ఆ రోజు డేట్ వచ్చేసి 31 డిసెంబర్ 1982. అందరూ న్యూ ఇయర్ కోసం వెయిట్ చేస్తూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. కానీ హీరో మాత్రం హీరోయిన్ ని కలిసేందుకు వెయిట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ని కలిసి కరెక్ట్ గా టైం 12 అవుతున్న టైంలోనే ప్రపోజ్ చేస్తాడు. హీరోయిన్ కూడా హీరో లవ్ ని యాక్సెప్ట్ చేస్తుంది. హీరోయిన్ కూడా హీరో తోటి స్కూల్ టీచరే. ఇక అప్పుడే హీరోయిన్ వ్యాలెట్ ని ఒక దొంగ కొట్టేస్తాడు. హీరో వాడిని చేసి మరీ పట్టుకుంటాడు. కానీ వాడి చేతిలో ఉన్న కత్తితో హీరోని పొడి చేస్తాడు. వెంటనే హీరోని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇక అతి కష్టం మీద డాక్టర్లు హీరోని ప్రాణాపాయం నుండి బయటపడేస్తారు. ఈ సీన్ ని గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. కట్ చేస్తే సరిగ్గా 30 ఏళ్ల తర్వాత అంటే డిసెంబర్ 31, 2014వ సంవత్సరం రోజు రాత్రి డిటెక్టివ్ జాన్ ని చూపిస్తారు. జాన్ ఒక కరుడుగట్టిన క్రిమినల్ ని పట్టుకోవడానికి ఒక మిషన్ మీద వచ్చుంటాడు. అందరూ న్యూ ఇయర్ సంబరాల్లో బిజీగా ఉంటారు. అప్పుడే టైం 12 AM అవుతుంది. న్యూ ఇయర్ వస్తుంది. ఆ టైంలోనే జాన్ వెతుకుతున్న క్రిమినల్ స్పాట్ కి వస్తాడు. జాన్ వాడిని చేసి మరి పట్టుకుంటాడు. కానీ క్రిమినల్ తన జేబు నుండి గన్ని తీసి జాన్ ని షూట్ చేస్తాడు. వెంటనే జాన్ కొలీగ్స్ అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. సేమ్ ఇక జాన్ ని కూడా క్రిటికల్ కండిషన్ నుండి డాక్టర్స్ సేవ్ చేస్తారు. జాన్ ని ఇంకా మనం ఇందాక 30 ఏళ్ల కింద మాట్లాడుకున్న హీరోని సేమ్ టైంలో సేమ్ హాస్పిటల్లో సేమ్ డే సేమ్ టైం అప్పుడు అడ్మిట్ చేస్తారు. ఇద్దరు ప్రాణాల మీదకి తెచ్చుకొని బయటపడతారు. కట్ చేస్తే ఇక ఇప్పుడు 30 ఏళ్ల కింద ఉన్న హీరోకేమో ప్రెసెంట్ టైంలో ఉన్న జాన్ గురించి కలలు వస్తుంటాయి. అండ్ ప్రెసెంట్ టైంలో ఉన్న జాన్ కి పాస్ట్ లో ఉన్న హీరో గురించి కలలు వస్తుంటాయి. డైలీ ఇద్దరు ఒకరు మరొకరు లైఫ్ స్టైల్స్ ని డ్రీమ్స్ లో చూస్తుంటారు. ఇద్దరికి రోజు ఒకే వ్యక్తి గురించి కలలు ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు. తర్వాత పాస్ట్ లో ఉన్న హీరోయిన్లు వాళ్ళ లవ్ ప్రపోజల్స్ తర్వాత హీరో ఒక ఇల్లును కొంటాడు. ఆ ఇంట్లోకి హీరోయిన్లు ఇద్దరు వెళ్తారు. హీరోయిన్ నుండి మనం నెక్స్ట్ జన్మలో కూడా కొలీగ్స్ గా ఇద్దరం స్కూల్ టీచర్స్ గానే జన్మించాలని కోరుకుంటుంది. ఈ ఇన్సిడెంట్ గురించి ఇప్పుడు ప్రెసెంట్ లో ఉన్న జాన్ కి కలలో కనిపిస్తుంది. మంచిగా జాన్ హీరో వాళ్ళ లవ్ స్టోరీని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే పోలీస్ స్టేషన్ కి సిఐ గ్యాంగ్ వస్తాడు. ఇతను చాలా స్ట్రిక్ట్. డ్యూటీలో ఉన్న జాన్ ని గ్యాంగ్ తిడతాడు. పని చేయకుండా ఎందుకు నిద్రపోతున్నావు అని తిడతాడు. కట్ చేస్తే జాన్ పోలీస్ టీమ్ తో ఇంతకు ముందు న్యూ ఇయర్ రోజు మిస్ అయిన క్రిమినల్ ని మళ్ళీ చేస్తారు. వాడిప్పుడు ఒక హాస్టేజ్ ని పట్టుకొని చంపేస్తా అని బెదిరిస్తాడు. వెనుక నుండి సిఐ గ్యాంగ్ వచ్చి క్రిమినల్ ని షూట్ చేస్తాడు. వాడిక హోస్టేజ్ ని వదిలేస్తాడు. గ్యాంగ్ ఇప్పుడే షూట్ చేసిన క్రిమినల్ వీపుని చూస్తాడు. ఏముండదు. జాన్ నుండి ఎందుకు గ్యాంగ్ సార్ క్రిమినల్ వీపుని చూస్తాడని ఇంకో కొలీగ్ ని అడుగుతాడు. అప్పుడే ఆ కొలీగ్ ఉండి ఏం లేదు సార్, ఒక కేసులో ఒక క్రిమినల్ ని పట్టుకున్నాడు. వాడేమో సార్ పెళ్ళాన్ని చంపేశాడు. అప్పుడే క్రిమినల్ పారిపోతుంటే సార్ వీపు మీద షూట్ చేశాడంట. సార్ పెళ్ళాం చనిపోయింది. ఇక క్రిమినల్ బ్రతికి ఉండా లేడా తెలియదు. అతని కోసమే సార్ వెతుకుతుండని చెప్తాడు. కట్ చేస్తే పాస్ట్ లో మళ్ళీ హీరోయిన్లు రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ హీరో టీవీ చూస్తూ ఒకప్పుడు నాకు కూడా డిటెక్టివ్ అవ్వాలని కోరిక ఉండే అంటాడు. అలా అయితే నేను నీకు కలిసేదాన్ని కాదు అని హీరోయిన్ జోక్ చేస్తుంది. కట్ చేస్తే పక్క క్యాబిన్ లో హీరో స్టూడెంట్ అయిన గ్యాంగ్ సామ్ పేకాట ఆడుతూ దొరికిపోతాడు. వాడిని పట్టుకొని హీరో బుద్ధి చెప్తామనుకుంటాడు. కానీ వాడు హీరోని మభ్యపెట్టి పారిపోతాడు. తర్వాత ఇక మరుసటి రోజు హీరో గ్యాంగ్ సామ్ ని పిలిచి పేకాట ఆడినందుకు మందు కొట్టినందుకు పనిష్మెంట్ ఇస్తాడు. ఏంటి సార్, నాకు నచ్చింది చేయనివ్వండి, నాకు ఈ చదువు ఎక్కట్లే అని అంటాడు. నా గర్ల్ ఫ్రెండ్ సాంగ్ బర్త్డేకి గిఫ్ట్ కొందామని పేకాట ఆడినా అని గ్యాంగ్ సామ్ అంటాడు. లేదురా, నువ్వు చిన్న పిల్లోడివి, నువ్వు ఫ్యూచర్ లో ఏమవుతావో ఎవరం చెప్పలేం అని కొన్ని మంచి మాటలు చెప్పి హీరో పిల్లోడిని పంపించేస్తాడు. ఇక అప్పుడే సిటీలో చాలా పెద్దగా మంచు కురుస్తుంది. 30 ఏళ్ల తర్వాత కూడా ఇదే రోజు మంచు కురవడం గురించి హీరోకి కల వస్తుంది. ఇక హీరో తన కొలీగ్స్ తో
ఇంకా స్టూడెంట్స్ తో తనకు డైలీ వచ్చే కళల గురించి రివీల్ చేస్తాడు. కళలో కనిపించే వ్యక్తి ఒక డిటెక్టివ్. నేను ఫ్యూచర్ లో జరిగే కొన్ని విషయాలు కళలో చూశాను. అందరూ రేడియోలు కాకుండా చిన్న మొబైల్ ఫోన్స్ ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు, అందులోనే టీవీ కూడా చూస్తున్నారు అని చెప్తాడు. కానీ వాళ్ళెవరు హీరో మాటల్ని నమ్మరు. అప్పుడే హీరో తన మాటలన్నీ వాక్మెన్ లో రికార్డ్ చేస్తాడు. సరిగ్గా ఈ రోజు అంటే 26 సెప్టెంబర్ 1983 రోజు మంచు కురిసింది కదా. 30 ఏళ్ల తర్వాత ఇదే డేట్ రోజు ఫుల్ మంచు కురిసిందని నేను కలలో చూశాను. ఈ విషయాన్ని మీలో ఎవరికైనా ఫ్యూచర్ లో గుర్తుంటే నిజమో కాదో చూడండి అని హీరో అంటాడు. కట్ చేస్తే ఇక ఈ విషయం గురించి కూడా జాన్ కి ప్రెసెంట్ లో కల వస్తుంది. అండ్ హీరో తను గెస్ట్ చేసినట్టే ఆ రోజు ఫుల్ మంచు కురుస్తుంది. ఇప్పుడు జాన్ కూడా తన తోటి సహచరుడితో ఇలా నాకు ఒక స్కూల్ టీచర్ గురించి కలలు వస్తున్నాయి, అతను గెస్ట్ చేసినట్టు ఈ రోజు మంచు కురిసిందని చెప్తాడు. కానీ ఆ కొలీగ్ కూడా జాన్ మాటల్ని నమ్మడు. ఇక నెక్స్ట్ సిటీలో ఒక క్రైమ్ జరుగుతుంది. డిటెక్టివ్ అయిన జాన్ సీసీ కెమెరా ఫుటేజెస్ ని చెక్ చేస్తుంటాడు. ఒక ఫుటేజ్ లో ఒక అమ్మాయిని చూసి స్టన్ అవుతాడు. ఈ అమ్మాయి కూడా చూడ్డానికి అచ్చం తన కలలో కనిపించే హీరో లవర్ లాగే ఉంటుంది. ఇద్దరు డిట్టో. ఇప్పుడు జాన్ ఆమెనే హీరోయిన్ అని ఇంకా బ్రతికే ఉందని చెప్పి కలవడానికి వెళ్తాడు. కానీ ఒకవేళ ఈమె హీరోయినే అయితే 30 ఏళ్ళు అయింది కాబట్టి ముసల్దాబాలి, కానీ ఈమె మాత్రం యంగ్ గా ఉంటుంది. జాన్ కి డౌట్ వచ్చి, మీ పేరు జూలీ కదా, సిమ్ హై స్కూల్లో టీచర్ గా వర్క్ చేశారు కదా, మీ లవర్ మైకల్ ఎలా ఉన్నాడని ఆతృతగా అడుగుతాడు. ఈ మాటలు విన్న ఈ అమ్మాయి జాన్ ని చూసి భయపడుతుంది. తర్వాత జాన్ ఒక డిటెక్టివ్ అని రివీల్ చేస్తాడు. ఇక అప్పుడు ఈ అమ్మాయి తన డీటెయిల్స్ ని రివీల్ చేస్తుంది. తన పేరు రోజీ అని, తను నాగా స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తున్నట్టు చెప్తుంది. కన్ఫర్మేషన్ కోసం జాన్ మళ్ళీ అడుగుతాడు. కానీ ఆమె మాత్రం కరాఖండిగా తను వర్క్ చేసే స్కూల్ నేమ్ జాన్ చెప్పే సిమ్ స్కూల్ కాదని వేరే స్కూల్ అని చెప్తుంది. అంటే పాస్ట్ లో ఉన్న జూలీకి ఇప్పుడు ప్రెసెంట్ లో ఉన్న ఈ అమ్మాయి రోజీకి ఏ కనెక్షన్ లేదని జాన్ కన్ఫర్మ్ చేసుకుంటాడు. కానీ ఇద్దరు ఒకే రూపంలో ఎలా ఉన్నారబ్బా అని జాన్ కన్ఫ్యూజన్ లో పడిపోతాడు. ఇక నెక్స్ట్ రోసీ వెళ్లి తన స్కూల్ ప్రిన్సిపల్ ని ఒక ప్రశ్న అడుగుతుంది. మేడం, మీకు ఈ సిటీలో సిమ్ అనే స్కూల్ గురించి ఏమైనా తెలుసా అంటే, పిచ్చిదానా నీకు తెలీదా, మన నాగా స్కూలే ఇంతకు ముందు సిమ్ స్కూల్ గా ఉండేది, ఏదో ప్రాబ్లం వల్ల ఆ స్కూల్ ని పడగొట్టి మన స్కూల్ ని నిర్మించారని ప్రిన్సిపల్ చెప్తుంది. తర్వాత రోసీ వెళ్లి సిమ్ స్కూల్ ఓల్డ్ రికార్డ్స్ ని తీసి చూస్తుంది. అందులో అచ్చు తనలాగే ఉన్న హీరోయిన్ ఫోటో కనిపిస్తుంది. ఇక ఇది చూసిన రోసీ షాక్ అయిపోతుంది. ఇంకేముంది, ఈ మ్యాటర్ ని రోజీ వెళ్లి జాన్ కి చెప్తుంది. అంటే జాన్ కి వచ్చే కలలు నిజంగా జరిగినవని, అందులో కనిపించే వ్యక్తులు బ్రతికే ఉండొచ్చని జాన్ కి అర్థమైపోతుంది. జాన్ కలల గురించి విన్న రోసీ అసలు అలా ఎలా పాసిబుల్ అని మనసులో అనుకుంటుంది. కట్ చేస్తే జాన్ కి తన సీనియర్ ఆఫీసర్ సిఐ గ్యాంగ్ ఒక పని ఇస్తాడు. అన్సాల్వ్డ్ కేసెస్ ఫైల్స్ ని జాన్ కిచ్చి వాటిని స్టోరేజ్ రూమ్ లో పెట్టమని చెప్తాడు. అందులో ఒక కేస్ ఫైల్ చేయి జారి కింద పడిపోతుంది. దాన్ని చూసిన జాన్ షాక్ అయిపోతాడు. ఆ ఫైల్ పాస్ట్ లో ఉన్న హీరోయిన్దే. ఆమెని చియోల్ అనే పెట్టి క్రిమినల్ డబ్బు కోసం కత్తితో గొంతు కోసి చంపేసి ఉంటాడు. కానీ నేను కిల్లర్ కాదని చియోన్ కోర్టులో చెప్పుంటాడు. ఇక ఇది చూసిన జాన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే ఆమె చనిపోయిన డేట్ రోజు న్యూస్ పేపర్ ని వెతికి చూస్తాడు. హీరోయిన్ చనిపోయిన న్యూస్ ఉంటుంది. అండ్ ఇంకోటి, ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో ఉరుగ్వే దేశం కొరియా దేశాన్ని ఓడించిందనే న్యూస్ కూడా అందులో ఉంటుంది. కట్ చేస్తే ఇక ఈ సీన్ పాస్ట్ లో ఉన్న మన హీరోకి కలలో వస్తుంది. ఆ రోజు 4 అక్టోబర్ 1984. ఆ రోజు నైట్ కే హీరోయిన్ చనిపోబోతుంది. ఇక వెంటనే హీరో స్కూల్ కి వెళ్లి హీరోయిన్ ని వెతుకుతాడు. ఫ్యూచర్ తెలిసిన హీరో హీరోయిన్ ని సేవ్ చేయాలి అనుకుంటాడు. కానీ కలలో జరిగేది నిజంగా జరుగుతుందా లేదా అనే కన్ఫ్యూజన్ హీరోకి ఉంటుంది. ఫుట్బాల్ మ్యాచ్ లో హీరో కలగన్నట్టు ఉరుగ్వే దేశమే గెలుస్తుంది. ఇంకేముంది, కలలు నిజంగా జరుగుతున్నవని హీరోకి కన్ఫర్మ్ అవుతుంది. హీరోయిన్ మాత్రం స్కూల్లో ఉండదు. ఫ్రెండ్స్ ని అడిగితే ఆమె వెడ్డింగ్ డ్రెస్ కొనడానికి షాప్ కి వెళ్ళిందని చెప్తారు. ఇక హీరో పెట్టి క్రిమినల్ అయిన చియోల్ వద్దకు వెళ్తాడు. వీడిని పట్టుకుని ఆపితే హీరోయిన్ బ్రతుకుతుందని అనుకుంటాడు. కానీ వచ్చింది అప్లోడ్ అని భయపడి ఆ చియోల్ గాడు పరారవుతాడు. ఇక హీరో కూడా వాడిని చేస్ చేస్తాడు. ఈ చేస్ లో చియోల్ ఒక పబ్లిక్ టాయిలెట్ కి వెళ్లి దాక్కుంటాడు. అక్కడికి హీరోయిన్ వెళ్తుంది. హీరో లోపలికి వెళ్లి చూడబోయే టైంలోనే బయటికి చియోల్ గాడు టెన్షన్ తో వస్తుంటాడు. వాడి చేతిలో హీరోయిన్ వ్యాలెట్ కూడా ఉంటుంది. వీడిక పరారవుతాడు. హీరో లోపలికి వెళ్లి చూస్తే హీరోయిన్ చనిపోయి ఉంటుంది. ఇక హీరో హీరోయిన్ ని చూసి బాధపడతాడు. హీరోయిన్ చనిపోతుందని తెలిసినా కూడా కాపాడలేకపోయా అని బాధపడతాడు. నెక్స్ట్ ఇక క్రైమ్ సీన్ లో చియోల్ ని హీరో చూశాడు కాబట్టి పోలీసులు ఆబ్వియస్ చియోల్ ని అరెస్ట్ చేస్తారు. కానీ అప్పుడే అక్కడికి హీరో స్టూడెంట్ అయిన గ్యాంగ్సామ్ వస్తాడు. చియోల్ కొడుకే గ్యాంగ్సామ్ కి తన తండ్రి నేను కిల్లర్ కాదని చెప్తాడు. సార్,
మా నాన్న కిల్లర్ కాదు, నిజంగా నమ్మండి, నేను నిజమైన కిల్లర్ ని పట్టుకుంటా అని గ్యాంగ్ స్వామి హీరో దగ్గర శపథం చేసి వెళ్లిపోతాడు. ఇక కట్ చేస్తే మళ్ళీ మనం ప్రెసెంట్ టైం కి వెళ్దాం. రోసి నార్మల్ గా స్కూల్ కి వెళ్లి పాఠాలు చెప్తుంది. అప్పుడే ప్రిన్సిపల్ ముగ్గురు పిల్లలకి స్మోకింగ్ చేస్తున్నందుకు పనిష్మెంట్ ని ఇస్తుంది. ఇక ఇప్పుడే ప్రిన్సిపల్ ఓల్డ్ సిమ్ స్కూల్ గురించి మళ్ళీ ఒక నిజాన్ని రోసికి వివరిస్తుంది. ఆ రోజు 18 అక్టోబర్ 1983 స్కూల్ స్టేడియంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి 49 మంది విద్యార్థులు చనిపోయారని చెప్తుంది. స్కూల్ రికార్డ్స్ ని చూస్తే ఆ ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయిన మొత్తం 49 మంది పిల్లలు చనిపోయిన హీరోయిన్ స్టూడెంట్స్ అని రివీల్ అవుతుంది. ఇక ఈ విషయాన్ని రోజీ వెళ్లి జాన్ కి చెప్తుంది. ఒకవేళ ఈ కల గనుక పాస్ట్ లో ఉన్న హీరోకి తెలిస్తే అతను దీన్ని ఆపే అవకాశం ఉందని జాన్ అంటాడు. వీళ్ళ కాన్వర్జేషన్ ని సీక్రెట్ గా సిఐ గ్యాంగ్ వింటుంటాడు. వీడి చేతిలో పాస్ట్ లో హీరో కల గురించి రికార్డ్ చేసిన వాక్మన్ ఉంటుంది. అంటే పాస్ట్ లో ఉన్న హీరోకి ఇప్పుడు ఈ సిఐ గ్యాంగ్ కి ఏదో లింక్ ఉందని మనకు అర్థమైపోతుంది. కట్ చేస్తే స్టేడియం లో ఫైర్ యాక్సిడెంట్ వల్ల చాలా మంది పిల్లలు చనిపోతారనే మ్యాటర్ ని హీరో కలకంటాడు. ఇక మనోడు ఊరుకుంటాడా? 18 అక్టోబర్ రోజు ఫైర్ ఎక్స్టింగ్విషర్లతో రెడీగా ఉంటాడు. కానీ అసలు ఎలా ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగబోతుందా అని హీరోకి తెలియాలి. టైం చూసుకుంటాడు. ఎవడో అన్నోన్ పర్సన్ ఫేస్ కి నల్లటి గ్యాస్ మాస్క్ వేసుకుని సీక్రెట్ గా స్టేడియం లోకి ఎంటర్ అయి ఉంటాడు. వాడు ఏదో ఒక కెమికల్ పొగని ఫస్ట్ రిలీజ్ చేస్తాడు. అది పిల్లలకి మత్తును కలిగిస్తుంది. ఇక నిప్పుని అంటిస్తాడు. కానీ మన హీరో అప్పుడే స్టేడియం డోర్లని బద్దలు కొట్టుకుని లోపలికి వస్తాడు. అందరి పిల్లల్ని లేపి బయటికి పంపించేస్తాడు. స్ప్రెడ్ అవుతున్న మంటల్ని హీరో ఆర్పేస్తాడు. ఇలాగా ఇంకా హీరో పిల్లల్ని సేవ్ చేస్తాడు. యాక్చువల్ గా పిల్లలు చనిపోవాలి, ఇది జరగాలి. కానీ దాన్ని ముందుగానే కలగన్న హీరో పిల్లల్ని సేవ్ చేస్తాడు. దాంతో ఫ్యూచరే చేంజ్ అయిపోతుంది. ఫ్యూచర్ చేంజ్ అయిందంటే ప్రెసెంట్ లో ఉన్న స్టేడియం చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. హీరో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన స్పాట్ కి వెళ్లి ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని చూస్తాడు. షాకింగ్ గా అక్కడ ఒక నల్లటి గ్యాస్ మాస్క్ దొరుకుతుంది. నిప్పంటించిన వాడి ఫేస్ ని మాత్రం హీరో చూడలేకపోతాడు. కట్ చేస్తే ఇక ఇప్పుడు ప్రెసెంట్ లో ఉన్న జాన్ ని చూపిస్తారు. మళ్ళీ జాన్ సిమ్ స్కూల్ ఓల్డ్ రికార్డ్స్ ని చూస్తాడు. హీరోయిన్ చనిపోయిన సేమ్ ప్యాటర్న్ లోనే మరో 9 మంది అమ్మాయిలు చనిపోయి ఉంటారు. వాళ్ళందరూ ఏదో విధంగా సిమ్ స్కూల్ కి సంబంధం ఉన్న వాళ్ళే. విక్టిమ్స్ ని కిల్లర్ గొంతు కోసి హీరోయిన్ ని చంపినట్టే చంపేసి ఉంటాడు. అంటే హీరోయిన్ ని చంపినోడే మిగతా 9 మంది అమ్మాయిలను కూడా చంపాడు. కానీ హీరోయిన్ కేసులో అరెస్ట్ చేసిన చియాల్ జైల్లోనే ఉన్నాడు. అతను బయటికి వచ్చి అందరినీ ఎలా చంపగలుగుతాడు? అండ్ ఇంకోటి 5 హత్యల తర్వాత చియోల్ ఆరోగ్యం బాగాలేక జైల్లోనే కన్నుమూశాడు. అంటే కిల్లర్ ఈ చియోల్ కాదు, ఆ స్కూల్లో వర్క్ చేసే వేరే వ్యక్తి ఉండొచ్చని జాన్ కి తెలిసిపోతుంది. కట్ చేస్తే ఇప్పుడు ఈ సీన్ మొత్తం పాస్ట్ లో ఉన్న హీరోకి కలలో వస్తుంది. అప్పటికి ఇంకా హత్యలు స్టార్ట్ కాలేదు. వెంటనే హీరో వెళ్లి జైల్లో ఉన్న చియాల్ని కలుస్తాడు. నేను జస్ట్ హీరోయిన్ వ్యాలెట్ కొట్టేద్దామని వెళ్ళా, కానీ అక్కడ ఆల్రెడీ పొగ చుట్టుకొని ఉంది. అప్పుడే వేరే వ్యక్తి వచ్చి హీరోయిన్ ని గొంతు కోసి చంపేశాడు. ఆ కిల్లర్ ఒక నల్లటి మాస్క్ వేసుకొని ఉన్నాడు. నేను భయపడిపోయి బయటికి పారిపోయా అని చియాల్ ఇప్పుడు జరిగిన నిజం హీరోకి చెప్తాడు. అంటే చియాల్ కిల్లర్ కాదని, కిల్లర్ స్కూల్లోనే ఉండే మరో వ్యక్తి అని హీరోకి అర్థమైపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ జాస్మిన్ అనే అమ్మాయి హీరో వద్దకు వచ్చి నా కాలికి గాయమైనప్పుడు హీరోయిన్ నాకు కర్చీఫ్ తో కట్టింది, దాన్ని రిటర్న్ చేస్తున్నా. టీచర్ చనిపోయినందుకు చాలా బాధగా ఉందని చెప్తుంది. ఈ అమ్మాయిని చూసిన హీరోకి ఒక విషయం గుర్తొస్తుంది. కలలో చూసిన 9 మంది అమ్మాయిలలో ఈ జాస్మిన్ నెక్స్ట్ చనిపోబోయేది. ఆమె డెడ్ లైన్ నెక్స్ట్ డేనే. ఎలాగైనా ఈ అమ్మాయిని సీక్రెట్ గా ఫాలో అయ్యి కిల్లర్ ని కనిపెట్టి అమ్మాయిని సేవ్ చేద్దామని హీరో ప్లాన్ వేస్తాడు. ఆ అమ్మాయి ఏదో పని మీద కెమిస్ట్రీ ల్యాబ్ లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడే కిల్లర్ కూడా మాస్క్ తో ల్యాబ్ లోకి ఎంటర్ అవుతాడు. స్టేడియం లో స్ప్రెడ్ చేసిన కెమికల్ పొగనే ఇక్కడ కూడా రిలీజ్ చేస్తాడు. దాంతో జాస్మిన్ మత్తుతో పడిపోతుంది. కిల్లర్ జాస్మిన్ ని చంపేలోపే హీరో కబ్బోర్డ్ నుండి బయటికి వస్తాడు. ఇక హీరోకి కిల్లర్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. హీరో కిల్లర్ చేతిని గాయపరుస్తాడు. హీరో కిల్లర్ మాస్క్ ని తీసేద్దామని చూస్తాడు, కానీ అప్పటికే కిల్లర్ జాస్మిన్ ని చంపేస్తాడు. ఇక పొగకి తట్టుకోలేక హీరో గ్లాస్ ని బ్రేక్ చేస్తాడు. దాంతో పొగ మొత్తం బయటికి వెళ్లిపోతుంది. ఈ గ్యాప్ లో కిల్లర్ పారిపోతాడు. పారిపోతున్న కిల్లర్ ని గ్యాంగ్సమ్ గర్ల్ ఫ్రెండ్ అయిన సాంగ్ కన్ఫ్రంట్ చేస్తుంది. ఆమె కిల్లర్ మొహాన్ని కాకుండా కేవలం కళ్ళని మాత్రం చూస్తుంది. మళ్ళీ అక్కడికి హీరో రావడంతో వాడు పారిపోయి స్కూల్ పిల్లల గ్రూప్ లో కలిసిపోతాడు. ఆ కిల్లర్ స్కూల్ యూనిఫామ్ ని వేసుకోవడం వల్ల హీరో చేతికి మిస్ అవుతాడు. ఆ టైంలోనే స్కూల్లో మేనేజ్మెంట్ టైం క్యాప్సూల్ అనే ప్రోగ్రామ్ ని నిర్వహిస్తుంది. అందరు పిల్లలు, టీచర్స్ వాళ్ళకి ఇష్టమైన ఏదైనా వస్తువుని మట్టిని తవ్వి గుంతలో పూడ్చి చేయాలి. ఇప్పుడే కిల్లర్ జాస్మిన్ హత్యకు వాడిన కత్తిని ఇక్కడ పూడ్చి చేస్తాడు. ఈ టైం క్యాప్సూల్ ని మళ్ళీ 12 ఏళ్ల తర్వాత ఓపెన్ చేస్తారు. ఇలా కిల్లర్ హీరోకి దొరకకుండా మిస్ అయిపోతాడు. కానీ హీరోకి కిల్లర్ దాచిన మాస్క్ మాత్రం దొరికిపోతుంది. ఆ మాస్క్ హీరో దగ్గర ఉండటం
ఉండటం పోలీసులు చూసి కిల్లర్ హీరోయే అని ఇతన్ని అరెస్ట్ చేస్తారు. కానీ తన స్టూడెంట్ గ్యాంగ్స్టమ్ హెల్ప్ తో హీరో పోలీస్ స్టేషన్ నుండి ఎస్కేప్ అయిపోతాడు. ఇప్పుడే హీరో తనకు వచ్చే కలల గురించి గ్యాంగ్స్టమ్ కి వివరిస్తాడు. నీ ఫాదర్ కిల్లర్ కాదని నాకు తెలుసు. ఒరిజినల్ కిల్లర్ ని పట్టుకుంటే మీ నాన్నని బయటికి తీసుకొని రావచ్చు. ఫ్యూచర్ లో జూలీ టీచర్ లాగే ఉండే రోసి అనే అమ్మాయి 16 అక్టోబర్ 2015 రోజు కిల్లర్ చేత చనిపోబోతుంది. నేను ఒకవేళ కిల్లర్ ని పట్టుకునే దాంట్లో ఫెయిల్ అవుతే నువ్వే ఆ రోసిని సేవ్ చేయాలని ఒక పేపర్ లో రాసి గ్యాంగ్స్టమ్ కి ఇస్తాడు. నేను నీకు ఇప్పుడు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ ఫ్యూచర్ లో జరగబోయే విషయాలన్నీ ఈ వాక్మెన్ లో రికార్డ్ చేశాను. సో ఈ వాక్మెన్ ద్వారా నెక్స్ట్ ఏం జరగబోతుందో నీకు తెలుస్తుందని చెప్పి హీరో కల్లో జరగబోయే మ్యాటర్స్ రికార్డ్ చేసిన వాక్మెన్ ని గ్యాంగ్స్టమ్ కి ఇస్తాడు. అంటే ప్రెసెంట్ లో ఉన్న పోలీస్ సిఐ గ్యాంగే ఈ గ్యాంగ్స్టమ్ అని మనం అర్థం చేసుకోవాలి. హీరో నుండి ఆ వాక్మెన్ గ్యాంగ్ కి ఇలా వచ్చుంటుంది. అంటే ఈ కలల మ్యాటర్ కూడా గ్యాంగ్ కి తెలుసు అన్నట్టు. కట్ చేస్తే ఇప్పుడు మనకు ప్రెసెంట్ టైం ని చూపిస్తారు. ఆ రోజు అక్టోబర్ 16, 2015. ఈ రోజే రోసి కిడ్నాప్ అవబోతుంది. తర్వాత ఈవినింగ్ టైమ్ లో జాన్ గర్ల్ ఫ్రెండ్ అయిన రోసిని ఎవరో కిడ్నాప్ చేస్తారు. సీసీ కెమెరా ఫుటేజ్ లో చూస్తే 30 ఏళ్ల కింద కిల్లర్ వేసుకున్న మాస్క్ నే రోసిని కిడ్నాప్ చేసిన వాడు కూడా ధరించి ఉంటాడు. అంటే 30 ఏళ్ల కింద హల్చల్ చేసిన కిల్లరే ఇప్పుడు రోసిని కిడ్నాప్ చేశాడని జాన్ కి అర్థమైపోతుంది. రోసిని వెతుక్కుంటూ జాన్ బయలుదేరుతాడు. రోసి లాస్ట్ లొకేషన్ సిగ్నల్ సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న అడవిలో రికార్డ్ అవుతుంది. ఇక మనోడు అక్కడికి వెళ్తాడు. కిల్లర్ నల్లటి మాస్క్ ని ధరించి ఇప్పుడు రోసిని చంపేద్దాం అనుకుంటాడు. కానీ వాడిని మభ్యపెట్టి రోసి బాగానే బయటికి ఎస్కేప్ అవుతుంది. ఆ కిల్లర్ గాడి ఫోన్ ని రోసి కొట్టేసి జాన్ కి కాల్ చేస్తుంది. జాన్ కూడా ఆ అడవికి దగ్గరలోనే ఉంటాడు. ఇక కిల్లర్ నుండి ఎస్కేప్ అయిన రోసి జాన్ కార్ దగ్గరికి వస్తుంది. కానీ టనల్ నుండి స్పీడ్ గా వచ్చిన కారు ఆమెను గుద్దేస్తుంది. రోసి చనిపోతుంది. కిల్లరే ఆమెని గుద్దేస్తాడు. పోస్ట్ మార్టం అయిపోయినాక రోసి థింగ్స్ అన్ని జాన్ కి అందుతాయి. ఆ బ్యాగ్ లో రోసి ఫోన్ ఉంటుంది. ఇప్పుడే జాన్ కి రోసి చనిపోయిన రోజు కిల్లర్ ఫోన్ ని వాడిన మ్యాటర్ గుర్తొస్తుంది. కిల్లర్ ఫోన్ తోనే జాన్ కి కాల్ చేసి ఉంటుంది. ఆ నెంబర్ ఎవరిదో జాన్ ట్రేస్ చేసి చూస్తాడు. ఆ నెంబర్ తన సీనియర్ ఆఫీసర్ అయిన సిఐ గ్యాంగ్ దే అని తెలిసి జాన్ షాక్ అయిపోతాడు. అంటే కిల్లర్ గ్యాంగే అని చెప్పి ఫస్ట్ జాన్ గ్యాంగ్ లేని టైంలో అతని ఇంటికి వెళ్తాడు. అక్కడ గ్యాంగ్ ఫ్యామిలీ ఫొటోస్ ఉంటాయి. పాస్ట్ లో మనం గ్యాంగ్స్టమ్ గర్ల్ ఫ్రెండ్ సాంగ్ ని చూసాం కదా, ఆమెనే గ్యాంగ్ పెళ్లి చేసుకొని ఉంటాడు. కానీ ఇప్పుడు ఫొటోస్ మీద ఉన్న ఆమె పిక్చర్స్ మాయమవుతాయి. ఇక జాన్ గ్యాంగ్ కి కాల్ చేసి రమ్మంటాడు. రోసిని తనే కిడ్నాప్ చేసిన విషయం జాన్ కి తెలిసిందనే విషయం ఇప్పుడు గ్యాంగ్ కి తెలిసి అతను చెప్పిన స్పాట్ కి వెళ్తాడు. ఎందుకు రోసిని చంపేశావు చెప్పు, నువ్వే కదా 30 ఏళ్ల కింద హీరోయిన్ ని చంపిన కిల్లర్ అని జాన్ గ్యాంగ్ ని నిలదీస్తాడు. ఇక ఇప్పుడే గ్యాంగ్ అసలు నిజం బయట పెడతాడు. పాస్ట్ లో హీరోయిన్ ని ఇంకా జాస్మిన్ ని చంపిన కిల్లర్ ని పట్టుకోవాలన్న కసి మెల్లిమెల్లిగా హీరోలో తగ్గుతూ వస్తుంది. అందుకే తను ఒకవేళ కిల్లర్ ని పట్టుకోవడంలో ఫెయిల్ అవుతే ఆ జాబ్ నువ్వు చెయ్యి అని చెప్పి గ్యాంగ్ కి బాధ్యత అప్పచెప్పి ఉంటాడు హీరో. తన స్కూల్ టీచర్ జూలీ ఫ్రెండ్ జాస్మిన్ చనిపోవడానికి ఇంకా తన తండ్రి చియాల్ జైలు కి వెళ్లడానికి కారణమైన కిల్లర్ ని పట్టుకోవాలని గ్యాంగ్ కసితో పోలీస్ అవుతాడు. తర్వాత గ్యాంగ్ తను ప్రేమించిన సాంగ్ ని పెళ్లి చేసుకుంటాడు. ఇలా 12 ఏళ్లు గడుస్తాయి. స్కూల్లో మూసేసిన టైం క్యాప్సూల్ ని ఓపెన్ చేస్తారు. అందులో కిల్లర్ దాచిపెట్టిన కత్తి దొరుకుతుంది. ఇక అప్పటికే గ్యాంగ్ పోలీస్ అయ్యాడు కాబట్టి ఈ కేస్ ని తనే డీల్ చేస్తాడు. కత్తి మీద కిల్లర్ బ్లడ్ శాంపిల్స్ ఇంకా ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. వాటి ద్వారా కిల్లర్ ని పట్టుకోవాలని గ్యాంగ్ చూస్తాడు. కానీ గ్యాంగ్ కి తన కత్తి దొరికిందనే విషయం ఒరిజినల్ కిల్లర్ కి కూడా తెలిసిపోతుంది. ఇక కిల్లర్ గ్యాంగ్ వైఫ్ అయిన సాంగ్ ని కిడ్నాప్ చేసి కత్తిని ఇవ్వకుంటే నీ పిల్లాన్ని చంపేస్తా అని బెదిరిస్తాడు. ఇక తప్పలేక గ్యాంగ్ కత్తిని కిల్లర్ కి ఇద్దామని వెళ్తాడు. కత్తిని ఇచ్చాక వాడు సాంగ్ ని విడిచిపెట్టకుండా సైకోగాన్ లెక్క బిహేవ్ చేస్తూ ఆమెను గొంతు కోసి చంపేస్తాడు. పారిపోతున్న కిల్లర్ వీపు మీద గ్యాంగ్ షూట్ చేస్తాడు. తన భార్యని చంపేసిన కిల్లర్ ని పట్టుకోవాలని గ్యాంగ్ ఇప్పటి వరకు వెతుకుతూనే ఉన్నాడు. ఇది మొత్తం ఫ్లాష్ బ్యాక్. కానీ ఇప్పుడు గ్యాంగ్ రోసిని ఎందుకు కిడ్నాప్ చేసి చంపేశాడు అనేది మనం ఇప్పుడు విందాం. యాక్చువల్ గా పాస్ట్ లో హీరో గ్యాంగ్ కి వాక్ పైన ఇచ్చేటప్పుడు ఏం చెప్పాడు, 2015 సంవత్సరంలో అక్టోబర్ 16వ రోజు కిల్లర్ వచ్చి రోసిని చంపేస్తాడు, ఆమెని సేవ్ చేయని చెప్పాడు కదా. ఆ మ్యాటర్ గ్యాంగ్ ఇప్పుడు గుర్తు తెచ్చుకొని రోసిని చంపడానికి రాబోయే కిల్లర్ ని పట్టుకోవచ్చని గ్యాంగ్ స్కెచ్ వేస్తాడు. ఆమెని ఆ రోజు ఫాలో అవుతాడు. కానీ ఎంతసేపటికి కిల్లర్ రోసిని కిడ్నాప్ చేయడానికి రాడు. ఇక గ్యాంగ్ ఇప్పుడు మరో ప్లాన్ వేసి తనే రోసిని కిడ్నాప్ చేస్తాడు. ఎందుకు కిడ్నాప్ చేశాడంటే హీరో చెప్పినట్టు కిల్లర్ స్పాట్ కి రాలేదు. తనే కిల్లర్ గా వేషం వేసుకుని రోసిని కిడ్నాప్ చేస్తే పాస్ట్ లో ఉన్న హీరో ఈ ఇన్సిడెంట్ ని కలలో చూస్తాడు. అతనిలో కిల్లర్ ని పట్టుకునే కసి తగ్గదు. అప్పుడే హీరో పాస్ట్ లోనే కిల్లర్ ని పట్టుకుని చంపేస్తే ఇప్పుడు ఫ్యూచర్ లో గ్యాంగ్ భార్య సాంగ్ చనిపోదు. తన వైఫ్ ప్రాణాల కోసం రోసిని కిడ్నాప్ చేసి చంపేశాడు గ్యాంగ్. ఇక ఈ కథ మొత్తం జాన్ విని
నీ భార్య బ్రతికి ఉండటం కోసం నా రోసిని చంపేస్తావా అని గ్యాంగ్ ని తిడతాడు. లేదు, నేను జస్ట్ రోసిని కిడ్నాప్ చేసి దాచాను. రోసికి జరిగింది యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆమెని నేను చంపలేదు. నీకు హీరో గురించి వచ్చే కళల గురించి కూడా నాకు 30 ఏళ్ల కింద హీరో చెప్పాడు. జస్ట్ రోసిని కిడ్నాప్ చేసి దాస్తే కిల్లర్ మళ్ళీ రోసిని కిడ్నాప్ చేశాడని హీరోకి నీకు ఇప్పుడు కిల్లర్ టార్గెట్ అవుతాడు. అందుకే అలా చేశానని గ్యాంగ్ జాన్ కి వివరిస్తాడు. యాక్చువల్ గా హీరో పాస్ట్ లోనే కిల్లర్ ని చంపుంటే తన వైఫ్ బ్రతికే ఉంటుందని చెప్పి గ్యాంగ్ ప్లాన్. కానీ ఇక్కడే ఒక మెలిక ఉంది. గ్యాంగ్ తెలియక రోసిని కిడ్నాప్ చేసి చనిపోవడానికి కారణమయ్యాడు. అంటే ఇతని ఫ్యూచర్ ని చేంజ్ చేశాడు. సో ఇక దీని వల్ల సాంగ్ స్కూల్లో ఉన్నప్పుడే కిల్లర్ చేత చంపబడుతుంది. ఇప్పుడు ఈ చేదు నిజాన్ని జాన్ గ్యాంగ్ కి వివరిస్తాడు. అయ్యో, తెలియక పెద్ద తప్పు చేశానే. సరే సార్, మీరు ఈ కళని గనుక కంటే నేనే ఫ్యూచర్ లో రోసిని చనిపోవడానికి కారణం. సో నన్ను పాస్ట్ లో మీరే చంపేయండి. అండ్ మరొకటి, మీరు ఆ రోజు రాత్రి స్కూల్ కి వెళ్లి తిరిగి రాలేదని చెప్పి గ్యాంగ్ తనకు తానే షూట్ చేసుకుని చనిపోతాడు. ఇప్పుడు ఇక ఈ కళని పాస్ట్ లో ఉన్న హీరో చూసి ఫ్యూచర్ లో రోసి చనిపోవడానికి కారణమైన గ్యాంగ్ ని పిల్లో పెట్టి చంపేస్తాడు హీరో. ఇక కట్ చేస్తే పాస్ట్ కి వెళ్ళిపోదాం. ఆ రోజు మార్నింగ్ పూట సాంగ్ కి స్కూల్లో పనిచేసే ఇంగ్లీష్ లెక్చరర్ డేవిడ్ లిఫ్ట్ ఇస్తాడు. ఇప్పుడే డేవిడ్ చేతుకున్న గాయాన్ని సాంగ్ చూసి హీరోయిన్ ని ఇంకా జాస్మిన్ ని చంపిన కిల్లర్ వీడే అని కన్ఫర్మ్ చేసుకుంటుంది. సాంగ్ కి తనే కిల్లర్ అని తెలిసిపోయిందని చెప్పి ఇప్పుడు కిల్లర్ కూడా సాంగ్ ని చంపేద్దాం అనుకుంటాడు. నైట్ అవుతుంది. సాంగ్ ని కిల్లర్ స్కూల్ కి తీసుకెళ్లి బంధిస్తాడు. ఫ్యూచర్ లో గ్యాంగ్ చెప్పినట్టు ఇప్పుడు రాత్రి పూట హీరో కూడా స్కూల్ కి వెళ్తాడు. లోపల కిల్లర్ సాంగ్ ని బంధించి ఉంటాడు. హీరో కిల్లర్ తన తోటి కొలీగే అని తెలిసి షాక్ అయిపోతాడు. ఇక ఇప్పుడు కిల్లర్ సేమ్ మత్తు ఇచ్చే కెమికల్ పొగని రిలీజ్ చేస్తాడు. ఫస్ట్ హీరో సాంగ్ కట్లను తెంచి ఫ్రీ చేస్తాడు. అప్పుడే అక్కడికి మనం చనిపోయాడు అనుకున్న గ్యాంగ్ వస్తాడు. హీరో వీడిని చంపి ఉండడు. ఎందుకంటే ఇప్పుడు కిల్లర్ ని హీరో గనక చంపగలిగితే ఫ్యూచర్ లో సాంగ్ ఇంకా గ్యాంగ్ హ్యాపీ కపుల్ గా బ్రతుకుతారు. కిల్లర్ ఉండడు కాబట్టి సాంగ్ ప్రాణాలతోనే ఉంటుంది. గ్యాంగ్ కిల్లర్ ని వెతకకుండా తన పని తను చూసుకుంటాడు. ఇక ఇప్పుడు సాంగ్ ని గ్యాంగ్ హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. హీరో కూడా మాస్క్ ని ధరించి మత్తు నుండి బయటపడతాడు. ఇప్పుడు ఇక హీరోకి కిల్లర్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. ఎందుకురా హీరోయిన్ ని జాస్మిన్ ని చంపావని హీరో క్వశ్చన్ చేస్తాడు. అప్పుడు ఇక కిల్లర్ కారణాలు చెప్తుంటాడు. యాక్చువల్ గా ఈ కిల్లర్ పెద్ద సైకోగాడు. అమ్మాయిలని చంపి సాటిస్ఫై అయ్యేవాడు. అమ్మాయిలని కిడ్నాప్ చేయడానికి ముందు ఇతనికి కెమిస్ట్రీ ల్యాబ్ లో దొరికే మత్తు మందు కావాలి. దానికోసం వెళ్ళినప్పుడు ఆ ల్యాబ్ ఇన్ఛార్జ్ అయిన హీరోయిన్ ఇతన్ని తిట్టి తరిమేస్తుంది. అందుకే కోపంతో హీరోయిన్ ని చంపేస్తాడు. ఆ నేరాన్ని ఏ పాపం తెలియని చియాల్ మీద వేసి ఉంటాడు. నెక్స్ట్ ఇక జాస్మిన్ ఒక రోజు సీక్రెట్ గా కిల్లర్ ల్యాబ్ లోకి వెళ్తుండగా చూసి ఉంటుంది. ఆమె ఎవరికైనా చెప్తదేమో అని ఊహించి ముందుగానే కిల్లర్ ఆమెను చంపేశాడు. ఇక ఇప్పుడు సాంగ్ కూడా తనని గుర్తుపట్టినందుకు చంపుదాం అనుకుంటాడు. కానీ హీరో కనిపెట్టేశాడు. ఇక ఇప్పుడు హీరో కిల్లర్ ని చితకబాది బిల్డింగ్ నుండి తోసేస్తాడు. వాడు చనిపోయాడు అనుకొని హీరో రిలాక్స్ గా ఫీల్ అవుతాడు. మళ్ళీ వాడొచ్చి హీరోని కత్తితో పొడుస్తాడు. ఇక మళ్ళీ ఫైట్ చేస్తూ ఇద్దరు టెర్రస్ మీదకి వెళ్తారు. ఇప్పుడే హీరోకి ఈ రోజు ఏం జరుగుతుందో ఫ్యూచర్ లో ఉన్న న్యూస్ పేపర్ గురించి కలలో వచ్చుంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత పెద్ద మెరుపు టెర్రస్ మీద పడబోతుంది. ఇక ఎంత కొట్టినా చావని కిల్లర్ గాడిని హీరో లాక్కెళ్లి అక్కడున్న యాంటెనాకి కట్టేస్తాడు. ఇక అప్పుడే పెద్ద మెరుపు పడి ఆ దాడిలో కిల్లర్ చనిపోతాడు. ఇక గాయపడిన హీరో కూడా చనిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు కిల్లర్ చనిపోయాడు కాబట్టి ఫ్యూచర్ కూడా మారుతుంది. అంటే జాన్ ఇప్పుడు డిటెక్టివ్ కాదు, ఒక స్కూల్ టీచర్. ఇతను పనిచేసే స్కూల్లోనే రోసి కూడా స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తుంది. పీటీ సార్ గా గ్యాంగ్ ఉంటాడు. పాస్ట్ లో కిల్లర్ చనిపోయాడు కాబట్టి గ్యాంగ్ ఇప్పుడు పోలీస్ అవ్వకుండా పీటీ సార్ అయి ఉంటాడు. ఇప్పుడు హీరో అండ్ హీరోయిన్ రోల్స్ లో జాన్ ఇంకా రోజీ కంటిన్యూ అవుతారు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని సేమ్ పాస్ట్ లో హీరో ఏ ఇంట్లో అయితే ఉంటాడో వీళ్ళు కూడా ఆ ఇల్లే కొనుక్కొని జీవిస్తారు. ఇది ఒక సైకిల్ లాగా ఉంటుంది. పాస్ట్ లో హీరో హీరోయిన్లు ఇద్దరు కలిసి జీవించలేదు కాబట్టి మళ్ళీ జాన్ రూపంలో హీరో ఇంకా హీరోయిన్ రూపంలో రోజీ పుడతారు. ఇద్దరు ఫుల్ లైఫ్ సైకిల్ ని కంప్లీట్ చేస్తారు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ స్టోరీ కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది. మీకు ఈ వీడియో చూసినా అర్థం కాలేదు అంటే వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి, క్లారిటీగా అర్థం అవుతుంది. నాకే మూవీ అర్థం అవడానికి 1 డే టైం పట్టింది. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.